అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. గడ్డి పూస పూస చేర్చితే గూడు కట్టచ్చు, ఇటుక ఇటుక పేర్చితే గోడ కట్టచ్చు. అలానే రకరకాల పదార్థాలని అలా ఒందిగ్గా ఒక ప్లేస్ లో చేర్చి మంచి రుచికరమైన రోటి పచ్చడి కూడా తయారు చేయొచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్లో ఎలాంటి రుచికరమైన రోటి పచ్చడి తయారు చేసినామో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దామా. ఈ రోజు చట్పట్లో మనందరికీ బాగా నచ్చే చాలా చాలా రుచికరమైన పచ్చడి తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అంతా గుడ్ అండి. సో సూపర్ గా మన రోటి పచ్చళ్ళు రోజు టేస్ట్ చేస్తూ ఎవర్ గ్రీన్ గా సూపర్ హెల్దీగా ఉన్నాను. చాలా బాగుంటున్నాయి పచ్చళ్ళు, ఏ రోజుకి ఆ రోజు చాలా వెరైటీగా, ఏ ఎక్స్పర్ట్ కా ఎక్స్పర్ట్ చాలా డిఫరెంట్ గా చూపిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీరు మాకేం పచ్చడి చేసి చూపిస్తున్నారు? చిలకడ దుంప టమాటా పచ్చడి. చిలకడ దుంప టమోటా పచ్చడి. చిలకడ దుంప స్వీట్ గా ఉంటుంది కదా, పచ్చడి బాగుంటుందా? బాగుంటుంది. అంటే మనం కొన్ని పచ్చళ్ళలో బెల్లం వేసుకుంటాం, షుగర్ వేసుకుంటాం కదా. అవును, ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుందా అనమాట. అంటే ఇందులో మనం అది వేసుకోవాల్సిన అవసరం లేదు. అది చిలకడ దుంప టేస్ట్ చాలా బాగుంటుంది. అబ్బా ఎంత బాగుంటాయో, అందరూ ఇష్టపడుతూ ఉంటారు అనమాట. దానికి ఇంకా టమాటా యాడ్ చేసేసి ఆ ఫ్లేవర్ ఇచ్చామంటే సూపర్ గా ఉంటుంది. సూపర్. అయితే మరి ముందుగా చిలకడ దుంప టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామా? అలాగే. చిలకడ దుంప టమోటా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాల్చిన చిలకడ దుంపలు, కాల్చిన టమోటాలు, కాల్చిన పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, ఆలివ్ ఆయిల్, కరివేపాకు, పసుపు. పద్మగారు అన్ని రెడీగా ఉన్నాయి, చక్కగా మొత్తం అన్ని పెట్టేశారు. కాకపోతే ఏం చిలకడ దుంపలు అలా నల్లగా చేస్తారు? నల్లగా అంటే కాల్చాను. ఓహో, ఈ టమాటాలు ఇవి కూడా కాల్చి పెట్టేశాను. పచ్చిమిర్చి కాల్చినవే. మన పచ్చడి ఈరోజు డిఫరెంట్ అనమాట మెథడ్. అన్ని కాల్చిన పచ్చడి. అయితే మేము చిలకడ దుంప టమోటా కాల్చిన పచ్చడి అనేవాళ్ళం కదా, అనేమా? అట్లయినా అనొచ్చు, అలానే అనొచ్చు. కాకపోతే అన్ని చిలకడ దుంపలు ఇలా స్టవ్ మీద డైరెక్ట్ గా పెట్టి ఇలా కాల్చేసారు కదా. ఇలా తొక్క ఊడిపోతుంటే ఇలా అనగానే తొక్క ఊడితే గనక ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది, బాగా కాలినట్టు. మన గిన్నెలో పెట్టి ఉడికించిన దానికంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. అవునా? మీరు తొక్క తీసేసాక నాకు ఒక ముక్క పెట్టండి. ఓకే, ఒకటి తినేసేయచ్చు, పచ్చడి సరిపోదు. అలా పచ్చిమిర్చి కూడా అలాగే కాల్చారా? పచ్చిమిర్చి కూడా అలాగే కాల్చేసాను. ఓకే, అయితే టమోటా కాల్చేసి తొక్క తీసేసుకున్నాము. వీటికి తొక్క తీయాలి చిలకడ దుంపలకి. అలానే పచ్చిమిర్చి కాల్చి రెడీగా పెట్టాం. ఇదేంటంటే టమాటా కాలుస్తుంటేనే తొక్క వచ్చేస్తుంది. అవును, టమాటాలు ఊడిపోతుంది. ఇది మాత్రం తొక్క తీసుకోవాలి. అది కూడా ముందే తీసి పెడదాం అనుకున్నా, కానీ అందరికి తెలియదు కదా. అవును, అందుకని వాళ్ళకి కొంచెమైనా చూపించాలి అని చెప్పేసి. సో అయితే మీరు దీన్ని పీల్ చేసేస్తారా? ఫస్ట్ స్టవ్ వెలిగించేనా? ఇందులో కొద్దిగా ధనియాలు వేస్తున్నాను. ఓ పొడిగా, డ్రైగా ఏమొద్దు. ఆయిల్ వస్తుంది. కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. అవి వేయించి రోట్లో దంచేసేసుకొని తాలింపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కాల్చుకోవడమే కొంచెం టైం పడుతుంది. అవును, యాక్చువల్లీ పని అదే కదా, టమోటాలు చిలకడ దుంప కాల్చుకోవాలి. చిలకడ దుంపలు కావాలంటే మనం ఇలా పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుకుంటూ కాల్చాలి, అంత ఓపిక లేదంటే మైక్రోవేవ్ లో పెట్టుకోవచ్చు. ఒక 4 మినిట్స్. దానికి ఏమైనా రాయమంటారా? అవసరం లేదు, డైరెక్ట్ గా పెట్టేసేయచ్చు. అందులోనే 3-4 మినిట్స్ లో అది బాగా సాఫ్ట్ గా అయిపోతుంది. ఈ పచ్చడి మీరు ఎప్పుడు ట్రై చేశారు? అంటే ఎక్కడైనా చూసారా లేకపోతే మీరు? నేనే ట్రై చేశాను. మన చట్పట్ కోసం మళ్ళీ ట్రై చేయాలి కదా, అది నేను ఇంట్లో చేశాను అనమాట. బాగుందన్నారు. ఎప్పుడు రెడీగా ఉంటాయి నాకు ఇంట్లో దుంపలా. ఇంకా ఇవి బొగ్గుల మీద కాలిస్తే ఇంకా బాగుంటది. అమ్మో, కానీ పని ఎక్కువ. ఇప్పుడు మనకి బొగ్గులు అంత అవైలబుల్ గా లేదు కాబట్టి డైరెక్ట్ గా స్టవ్ మీద కాల్చేస్తాం. బొగ్గులు ఇంట్లో ఉంది, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, అంటే అంత బాగా వంట చేసుకుంటున్నారంటే. అట్లా కాదు, లేదు, ఈ పెనుల్లో బొగ్గులు వేసేసి దాని మీద కూడా పెట్టొచ్చు, అలా కూడా కాల్చుకోవచ్చు. అవి హీట్ ఎక్కుతాయి కదా, ఆ హీట్ లో ఇది హీట్ ఎక్కుతుంది, అట్లా కూడా కాదు. వేగిపోయినాయి. రోట్లో వేసేస్తున్నాను. ఓకే, ఇందులో కొద్దిగా తాలింపు వేస్తున్నాం. తాలింపు కూడా ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్
హెల్దీ పచ్చడి. హెల్దీ పచ్చడి. ఈ మధ్య తాలింపులన్నీ కొద్దిగా అందరూ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ నేను ఎక్కువ వాడతాను. ఆలివ్ ఆయిల్, కరివేపాకు. ఆలివ్ ఆయిల్లో కొంచెం ఆయిల్ బాగా వేడికింది కాబట్టి వెంటనే జీలకర్ర కరివేపాకు వేసి ఆపేసాం. ఆవాలు వద్దు దీనిలో, అవసరం లేదు. సో తాలింపు రెడీ అయిపోయింది. నాకు ఒక ప్లేట్ చాకు ఇవ్వండి. ఓకే, మీరు అది దంచేసేయండి. ధనియాలు, జీలకర్ర, అది కొద్దిగా మెరిగాక వెల్లుల్లిపాయలు వేసేయండి. ఓకే, మీరు ఈ లోపు మనం కాల్చిన చిలకడ దుంపకి తొక్క తీసేస్తారు. బాగా పౌడర్ అయిపోయింది పద్మ గారు. పచ్చిమిర్చి వేసేసేయండి, వెల్లుల్లిపాయలు. ఓకే, ధనియాలు జీలకర్ర బాగా మెత్త పౌడర్ కొట్టేగానే వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఎలా ఇంగువ వేసుకోవచ్చా తాలింపులో? వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ధనియాల ఫ్లేవర్ ఉంటుంది కదా, అవసరం. ఓకే, సో ఫైనల్ గా మనకి వెల్లుల్లిపాయ రెబ్బలు నల్లగానే కాల్చిన పచ్చిమిర్చి. ఇవి ఇప్పుడు కాల్చేటప్పుడు కూడా పేలుతాయా? పేలవు. కాలిన పచ్చిమిర్చి వాసన ఒక వెరైటీగా వస్తుంది. ఏదైనా కాల్చింది, ఏది వంకాయలైనా టమాటా అయినా క్యాప్సికమ్ అయినా కాల్చిన దాని ఫ్లేవర్ వేరు. మంచి కారం వాసన వస్తుంది. కారం ఎక్కువగా ఉంటుంది. అందులో ఉప్పు కూడా వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు. ఉప్పు పసుపు. టమాటా కూడా పీసెస్ లాగా కట్ చేసుకొని. నలిగిపోయినాయి పద్మ గారు మిర్చి అంత బాగా. ఈ టమాటా వేసేసి సో ఇప్పుడు మనకి పచ్చిమిర్చి బాగా నలిగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా, అయ్యో టమాటా కూడా కాల్చాము. కాల్చిన టమాటా ముక్కలు, అలానే చిలకడ దుంప అది ఇది దంచండి. అది ఇలా కట్ చేస్తారా ఇవి? టమాటా వేసిన తర్వాత చాలా స్లోగా, వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా టమాటా. అసలు ఇదే మంచి కారం పచ్చడి లాగా అనిపిస్తుంది. అలాగే టమాటా పచ్చిమిర్చి. ఇది కూడా వేసేసాయి. మెదిగింది కదా టమాటా. ఇది ఇలా పొడి పొడిగా వచ్చేసింది. దీన్ని ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు. ముక్కల్లాగా కట్ చేసామంటే ఇలా ఒకసారి ఇలా కలిపిస్తే మెత్తగైపోతుంది, పిండిలాగా వచ్చేస్తుంది. ఎంత పర్ఫెక్ట్ అయిపోయావు ప్రవీణ. మాత్రం నేను మీ దగ్గర నేర్చుకుంది. చాలా మీరు రుబ్బే విధానం అదంతా చూసి చాలా పర్ఫెక్ట్ గా, కొంచెం కూడా కింద పోకుండా మంచి క్వాంటిటీ అయింది. మన చిన్న రోల్లో 3 దుంపలు 3 టమాటా వేసాం కదా. సో పద్మ గారు చక్కగా మీరు అన్నట్టు చిలకడ దుంప కోసి వేయగానే అది కొద్దిగా గుజ్జులాగా భలే బైండింగ్ వచ్చేసింది పచ్చడంతా. అయిపోయినట్టే కదా? అయిపోయింది. చాలు. మీరు ఎక్కువ నలపద్దు అన్నారు, దుంప కొంచెం అలా కనపడితే బాగుంటది అన్నారు కదా. సో నేను మనకి అలా తినేటప్పుడు తెలుస్తుంది. లేదంటే మనకి టమాటా పచ్చడిలో బైండింగ్ కోసం పల్లీలు, నువ్వులు, కొబ్బరి అలాంటివన్నీ వేస్తుంటాం కదా. అవును, అదైతే మెత్తగా నూరేస్తుంటాం. తాలింపులో వేస్తాను. ఇది టేస్ట్ చూస్తాను కదా. నా కోసం అందుకే ఉంచాను. కాల్చిన చిలకడ దుంప ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది. చాలా బాగుంటుంది. అందులో నేచురల్ టేస్ట్ అనేది ఎక్కడికి పోదు. స్వీట్ బాగా వచ్చేస్తుంది అందులో. మనం ఆలివ్ ఆయిల్తో తాలింపు వేసాము. తాలింపులో కూడా అన్ని తాలింపు గింజలు అన్ని వేయాలి. ఓన్లీ జీలకర్ర కరివేపాకు మాత్రమే వేసాం. ఓకే ప్రవీణ,
కాల్చిన టమాటో చిలకడ దుంప పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి కాల్చిన చిలకడ దుంప అయితే అదిరిపోయింది. ఇప్పుడే తిన్నాను కదా. ఇంకా దీంతో పచ్చడి ఇప్పుడు అన్నీ కాల్చాము. పచ్చిమిర్చి కాల్చాము, చిలకడ దుంప కాల్చాము, టమాటా కాల్చాము. ఆయిల్ కూడా ఎక్కువగా లేదు మనకి ఇందులో, ఎవరైనా ఎవరైనా మాత్రమే వేసాం. ఆలివ్ ఆయిల్ కూడా 1 స్పూన్, ఎక్కువ కూడా వేయలేదు ఆయిల్ కూడా. అదిరిపోయింది పచ్చడి. ఎంత బాగుందో అసలు. ఇవాళ ఈ పచ్చడి చేసుకొని తింటే ఈవినింగ్ స్నాక్స్, రైస్, చపాతీ. దీనిలోకి రైస్ అక్కర్లేదు పద్మ గారు. మీరు అన్నట్టు బాయిల్డ్ వెజిటబుల్స్ ఏవో ఒకటి, క్యారెట్, మనం బీన్స్ ఇవన్నీ ఉడికిస్తాం కదా, దానిలో ఇది వేసేసి కలిపేసి తింటే బాగుంటుంది. సూపర్. ఎంత బాగుందో టేస్ట్ అసలు. అబ్బా, ఈ బౌల్ అంతా నేను తీసుకెళ్ళిపోతా ఇవాళ, నాకే కావాలి. చాలా బాగుంది, టేస్టీగా, ఎమ్మీగా ఉందండి పచ్చడి మాత్రం. అసలు మీరు ఈ పచ్చడి తయారు చేసి తినండి, అస్సలు వదిలిపెట్టరు. ఎంత బాగుందో చిలకడ దుంప కాల్చిన టమోటా పచ్చడి. చిలకడ దుంప కూడా కాల్చామనుకోండి, అయినా ఇదంతా ఎందుకు, నేను మీకు ఒకసారి ప్రాసెస్ రిపీట్ చేస్తాను, చక్కగా నోట్ చేసుకొని ఈ పచ్చడి తయారు చేయండి. ఎంత టేస్టీగా ఉందో అప్పుడు మీరు నాకు లెటర్ ద్వారా తెలియజేయండి. ఓకే. చిలకడ దుంప టమోటా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాల్చిన చిలకడ దుంపలు, కాల్చిన టమోటాలు, కాల్చిన పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, ఆలివ్ ఆయిల్, కరివేపాకు, పసుపు. చిలకడ దుంప టమోటా పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలో ధనియాలు, జీలకర్ర వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత వీటిని రోట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. అలాగే కాల్చిన చిలకడ దుంపకి తొక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోట్లో వేసుకున్న ధనియాలు, జీలకర్రని బాగా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. అవి బాగా నలిగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కాల్చిన పచ్చిమిర్చి, సరిపడంత ఉప్పు, పసుపు వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో ముందుగా కాల్చిన టమోటా ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి. ఆ తర్వాత కాల్చిన చిలకడ దుంప ముక్కలు కూడా వేసి మెత్తగా పచ్చడిలాగా రుబ్బుకున్న తర్వాత ఈ పచ్చడిని తాలింపులోకి తీసుకొని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చిలకడ దుంప టమోటా పచ్చడి రెడీ. సో మరి చట్పట్లో మా అందరికి ఇంత వెరైటీ టేస్టీగా పచ్చడి చేసి చూపించినందుకు అందరి తరపున, నా తరపున థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. వెల్కమ్ ప్రవీణ్. చిలకడ దుంప టమోటా పచ్చడి చివర్లో చూడటం మిస్ అయ్యారా? అయితే ఏం పర్లేదు. మీరు చేయవలసింది ఏంటంటే youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి ఆ సైట్లోకి వెళ్ళి చిలకడ దుంప టమోటా పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.